అక్కడికి డబ్బులు మనీ ట్రైన్లు భారతీయ సిమెంట్లోకి డబ్బులు పోయి ఉంటే ఉంటాయి. అసలు భారతీయ సిమెంట్ ఈడీ సిబిఐ కేసులో ఉంది. పిలిచినారా ఈడీ సిబిఐ వాళ్ళని? భారతీయ సిమెంటు, రఘురామ్ సిమెంటు మైనింగ్ ట్రాన్స్ఫర్ ఒక స్కీమ్ ఉంది. స్కామ్, పెద్ద స్కీమ్లో పెద్ద స్కామ్ ఉంది, మీకు అందరికి తెలియంది. ఆ మైన్ వర్త్ వాల్యూ ఎంత చెప్పనా నేను? ఆ మైన్ వాల్యూ 1000 ఎకరాల మైన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు భారతీయ సిమెంట్కి. దాంట్లోనే ఈడీ సిబిఐ పిలవటంలే. అంటే ఇప్పుడు దీనికి సిబిఐ ఈడీకి సంబంధం ఇప్పుడు మనీ అనేది నేను క్లారిటీగా చెప్తుండా. భారతీయ సిమెంట్లోకి లిక్కర్ డబ్బు పోయిందా లేదని తేల్చాలా. తేలిస్తే ఖచ్చితంగా ఊరిని ముద్దు పెట్టుకోరు. తేల్చాలంటే చేయాల్సింది మనీ ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి కదా. ఖచ్చితంగా భారతీయ సిమెంట్కి నేను చెప్పిన కేసులు అయితే భారతీయ సిమెంటు రన్ చేయమని చెప్పండి. ఈ బూడిద కేసులు ఇరుక్కుంటుంది, పూర్తిగా ఇరుక్కుంటుంది కంపెనీ. ఆ సిమెంటు మళ్ళీ పేదల ఇళ్ళకి వచ్చింది. నేను అంటుండేది అర్థం కాల, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ లిక్కర్ కేసు కంటే కూడా నార్ల తాతారావు ప్లాంట్ నుంచి బూడిద ఇక్కడ వచ్చినట్టు కృష్ణపట్నం పోర్టు కానించినటువంటి బూడిద సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిచ్చారు. అది ఎంత పర్సంటేజ్ కలిపి అదే సిమెంట్ మళ్ళీ ఎత్తుకొని పోయి పేదల ఇళ్ళకి సప్లై చేశారు. కరెక్ట్. ఆ స్కామ్ కానీ బయటికి కానీ తీస్తే టోటల్ భారతీయ సిమెంట్ మొత్తం ఇరుక్కొనిపోద్ది స్కామ్లో. ఈ లెక్కర్ స్కామ్ కాడికి అది కూడా పెద్ద స్కామ్ అది.